మేడం ఈ ప్రపంచంలో సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు అంటే అది పేరెంట్స్ అని చెప్పొచ్చు. అయితే పేరెంట్స్‌లో ముఖ్య పాత్ర వహించిన మదర్. సెల్ఫ్ కేర్ కూడా లేకుండా ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా చేసే క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అలాంటి తల్లికి మనం అసలు ఎంత వాల్యూ ఇస్తున్నాం? అసలు ఎందుకని మదర్ అనే ఆ వ్యక్తి అసలు అన్నీ కూడా పిల్లల కోసం త్యాగం చేసేసి తనకంటూ ఏమి లేకుండా అన్ని పిల్లల ఆనందం కోసమే చూస్తుంది అంటే అసలు ఎలా వర్ణించగలమంటారు అసలు? తల్లి అవ్వడం అనేది ఎంత గొప్ప అనుభవం అయినప్పటికీ కూడా అది ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా తీసుకునే రెస్పాన్సిబిలిటీ. అమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది అన్కండిషనల్ లవ్, ఎస్, సాక్రిఫైస్ చేసే గుణం. తన వెనకాల ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా అన్నిటిని కూడా పక్కన పెట్టి ఇంటి కోసం మాత్రమే ఆలోచిస్తుంది. ఇలాంటి తల్లికి అసలు ఎవరు ఎంతవరకు వాల్యూ ఇస్తున్నారు ఈ రోజుల్లో? మనకి ఆ సాక్రిఫైస్ చేసే గుణం వెనకాల ఎంతో నెగ్లెక్ట్ చేసిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏ మదరు కూడా, ఇంట్లో ఆడవాళ్ళు ఏ మదరు కూడా తనకి భరించలేనంత తలనొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా, చేతులు కట్టయినా ఏదో ఒకటి చేసి అక్కడికక్కడ తను ఏదైతే చేయగలదో అది చేసి పసుపు పెట్టుకునో చిన్న బ్యాండేడ్ వేసుకునో తన పని తను చేసుకుంటుంది. కానీ ఒక గంట రిలాక్స్ అవ్వాలి అని ఎక్కడా అనుకోదు. ఒకవేళ అలా అవుదాము అనుకొని తను రెస్ట్ తీసుకున్నా తనకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్ని తనకు గుర్తొస్తాయి. ఇది నిజమే మేడం. అసలు పిల్లలు ఏడుస్తారేమో, ఆకలి అంటే వాళ్ళకి ఏమీ ఉండదేమో, ఆఫీస్కి లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో తన చుట్టూ ఈ రెస్పాన్సిబిలిటీస్ తిరుగుతూనే ఉంటాయి. సో తను అక్కడ 1 అవర్ రెస్ట్ తీసుకునే ఛాన్స్ కూడా లేదు. ఇవి తనలో తనే పడే బాధలు అయితే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ కొన్ని ఉంటాయి. ఒక గంట ట్యాబ్లెట్ వేసుకుని రిలాక్స్ అయ్యింది అనుకో, ఏమంటారు, ఎప్పుడు నీ గురించే కాదు కొంచెం ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించు అనేసి అంటారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో తను బ్యూటీ పార్లర్కి వెళ్ళినా లేదంటే సరదాగా బయటికి వెళ్ళినా దీనికి రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఎప్పుడు చూసినా బయటే తిరుగుతూ ఉంటుంది అనే సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా వరకు మనం వింటూ ఉంటాం మేడం. ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్తోనో లేకపోతే రిలేటివ్స్తో మాట్లాడుతున్నా కూడా పొద్దస్తమాను ఫోనేనా, మమ్మల్ని పట్టించుకో, పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా ఒక్కదానివే, ఏం పని ఉంటుంది, పొద్దున మాట్లాడుకోవచ్చు కదా, మేము ఉన్నప్పుడే మాట్లాడాలా అని ఒక హస్బెండ్ దగ్గర నుంచి కానీ లేకపోతే పిల్లల దగ్గర నుంచి కానీ ఈ క్వశ్చన్ వస్తుంది. సో తీసుకున్న తర్వాత ఆ మదర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? వన్స్ తల్లి అయిన తర్వాత తనకి తెలియకుండానే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. చెప్పాలంటే రావటం కాదు, తను అలాగే మార్చేసుకుంటుంది. అవేంటి, తన ఇంట్రెస్ట్లు ఏంటో మర్చిపోతుంది, తన హాబీస్ మర్చిపోతుంది, తన గోల్ ఏంటో మర్చిపోతుంది, అసలు తను ఏం చెయ్యాలనుకుంది బట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అనే దానికి అసలు సంబంధం లేకుండా మారిపోతుంది మదర్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్. అంటే ఎంత సాక్రిఫైస్ ఉంది అక్కడ. కంప్లీట్గా పిల్లల గురించి, తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి అలాంటి మదర్కి మనం ఏమి ఇవ్వాలి? ఏమిస్తున్నారు ఇప్పుడు ఉన్న పొజిషన్లో? ఏం చేయాలి? వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు మానసిక ఉల్లాసంగా ఉండడానికి ఏం కావాలో అవి మనం గుర్తించాలి. వాళ్ళకు కూడా చిన్న రిఫ్రెష్మెంట్ టైం అనేది అవసరం. ఏ రోజైనా రెస్ట్ తీసుకుని సెలవు తీసుకున్న రోజు ఉంటుందా? నో, తల్లికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక వర్క్ చేసే పర్సన్ని తీసుకున్నాం అనుకో, ఆఫీస్కి వెళ్ళే పర్సన్ని, వాళ్ళు హెల్త్ బాగాలేదు అంటే వాళ్ళకున్న టార్గెట్స్ని పక్క వాళ్ళ మీదకి కొంచెం ఇది నువ్వు చెయ్యి అని రిక్వెస్ట్ చేయడానికి ఉంటుంది డెడ్ లైన్ దగ్గర పడుతుంటే. లేదు అంటే ఇంకా అంతకంటే ఇంకేం జరగట్లేదు అన్న సిచ్యువేషన్లో ఒక సిక్ లీవ్ అయినా పెడతారు. మరి పిల్లలైతే స్కూల్లో వర్క్ ఎందుకు చేయలేదు అంటే నాకు ఫీవర్ వచ్చింది, లేదంటే బుక్ మర్చిపోయాను, ఇలాంటి రీజన్స్ చెప్తారు. అలా అని ఏ మదర్ అయినా ఒకరోజు సిక్ లీవ్ తీసుకున్న రోజు ఉంటుందా? నో, ఉండదు. ఒకవేళ అలా తీసుకున్నా 2 రోజులు పని కూడా తనే చేసుకోవాలి. అది తనకి రెస్ట్ కాదు, పనిష్మెంట్ అవుతుంది. అదే ఉద్దేశంతో తను ఏ రోజు రెస్ట్ అనేది తీసుకోకుండానే వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం గుర్తించాలి అంటే తనకేమైనా చిన్న చిన్న సరదాలు ఉన్నాయి అంటే అది లగ్జరీ కాదు, అది తన అవసరం, తన ఇంట్రెస్ట్ అనుకుని చిన్న చిన్న విషయాలే కదా అని కొంచెం వదిలేయాలి. తనకు కూడా కొంచెం ఫ్రీ టైము, రిఫ్రెష్మెంట్ అవసరం. ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం తనకు కూడా పాజిటివ్గా ఉండేలాగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో మదర్ వల్లనే కుటుంబ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. అవును.
కానీ చాలా వరకు కూడా అర్థం చేసుకోకుండా మదర్ని అంటే క్రిటిసైజ్ చేస్తూ ఎక్కువగా ఉంటారు. ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో దానివల్ల మదర్ కూడా లోపల బాధపడుతూ ఉంటుంది. ఆ బాధని కూడా చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళు రెడీగా ఉండరు. సో అలాంటి టైంలో ఇంకా తను ఇంకా ఎక్కువ బాధపడుతుంది, కానీ ఆ రిలీఫ్ అనేది ఎక్కడ కూడా ఉండదు. మరి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవడం రాకపోతే అవి చాలా చాలా డిజార్డర్స్లోకి కన్వర్ట్ వెళ్ళిపోతాయి. అయిపోతుంది. సో ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది, కానీ అది షేర్ చేసుకోవడానికి ఎవరున్నారు? అది పాయింట్. కొంచెం వాళ్ళు చెప్పేది కూడా కనీసం వినగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. చాలా వరకు సొల్యూషన్ అక్కడే దొరుకుతుంది. కానీ ఆవిడకి కొంచెం పాజిటివ్గా ఉండే ఎన్విరాన్మెంట్ని కూడా ఇంట్లో వాళ్ళు క్రియేట్ చేయాలి. కానీ మీరు ఇందాక అన్నట్టు మేడం, చాలా వరకు కూడా ఎవరికి ఏం కావాలి అని చూసుకునే బాధ్యత మొత్తం కూడా మదర్కి ఉంటుంది. కానీ అసలు మదర్కి ఏం కావాలి, తను ఏమి ఇష్టంగా తింటుంది, తనకి అసలు ఏమి ఇష్టం అనేది కూడా చాలా వరకు ఇంట్లో ఉన్న హస్బెండ్కి, పిల్లలకి కూడా తెలియని పరిస్థితి. రీసెంట్గా ఒక స్కూల్లో ఒక చిన్న టాస్క్ ఒకటి కండక్ట్ చేశారు. ఏంటి అంటే మదర్స్ డే రోజున కండక్ట్ చేశారు. అసలు మీ మదర్కి ఏమంటే ఇష్టం అనేవి చాలామంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అవే క్వశ్చన్స్ మళ్ళీ వాళ్ళ మదర్స్ని కూడా అడిగారు. వాళ్ళకి తెలియకుండానే ఒక ఫామ్ ఒకటి గూగుల్ ఫామ్ పంపించి చిన్న కాంటెస్ట్ లాగా కండక్ట్ చేశారు వాళ్ళకి. అక్కడ పిల్లలు ఇచ్చిన ఆన్సర్స్కి ఇక్కడ మదర్కి ఉండే ఇంట్రెస్ట్లకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడా కూడా సంబంధం లేదన్నమాట. కనీసం 5 క్వశ్చన్స్ కూడా 10 out of 10 ఎవరు కూడా కరెక్ట్గా పెట్టలేదు. అది ఉండే రిలేషన్షిప్స్. ఇప్పుడు క్వాలిటీ టైం అనేది లేదు. క్వాలిటీ టైం ఎప్పుడైతే స్పెండ్ చేస్తామో ఒకళ్ళ ఇంట్రెస్ట్ ఒకళ్ళకి తెలుస్తుంది. మనం ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్పుకునేవి ఇవే, కానీ ఎక్కడ కూడా ఎటువంటి చేంజ్ అనేది అంటే రావట్లేదు. మన వీడియోస్ చూసి ఒక్కరు చేంజ్ అయ్యి ఆ మదర్కి కొంచెం హెల్ప్ చేసినా, లేకపోతే ఆ మదర్ ఏదైతే పెయిన్ కానీ లేకపోతే ఏదైనా ఉందో అది షేర్ చేసుకున్నా చాలు అనేది కూడా మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాం మేడం. పేరెంట్స్కి సంబంధించి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోండి, మదర్ని మెయిన్గా జాగ్రత్తగా చూసుకోండి. తనకి అంటే ఇంకోటి మేడం, పెళ్ళైన తర్వాత మొత్తం కూడా హస్బెండ్ పిల్లలే, ఇంకొక ప్రపంచం ఉండదు. బయటికి వెళ్ళడానికి టైం ఉండదు. ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఇంట్లో పని ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలిసిందే. అవును. అయినా కూడా సండే వచ్చిందంటే ఇంకా డబుల్ వర్క్ అని చెప్పుకోవాలి. ఒకరికి నచ్చింది అందరికీ నచ్చింది చేస్తుంది, కానీ తనకి ఏం నచ్చింది, తనకు అసలు ఏం కావాలని కూడా తను చూసుకోదు. అంటే కేర్ కూడా లేకుండా ఫ్యామిలీ మీద చూపిస్తుంది అంటే అన్కండిషనల్ లవ్ అని అనుకోవాలి అసలు. అవును. సో పిల్లలకి సంబంధించి ఏం చెప్తారు? పిల్లలకి ఇందాక చెప్పాను కదా, పిల్లలకే తెలీదు. ఒక అమ్మ గురించి ఒక 10 పాయింట్స్ చెప్పమంటే 5 కూడా చెప్పలేకపోతున్నారు ఇప్పుడు పిల్లలు. హస్బెండ్కి ఇంకెన్ని తెలుస్తాయి అసలు? ఎందుకంటే పిల్లలతోనే కదా టైం స్పెండ్ చేసేది. ఆల్మోస్ట్ అందరూ కూడా హై స్కూల్ పిల్లల వరకు తీసుకున్నట్లయితే వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. 15 years పిల్లలు కూడా ఏం చెప్పలేకపోయారు. 15 years తల్లి తనతో ఉంది, అయినా కానీ వాళ్ళకి అసలు అమ్మకి ఏది ఇష్టం, ఏ పాట అంటే ఇష్టం, ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టం, అది కూడా తెలియదు, ఏ రెసిపీ అంటే ఇష్టం, ఇవేమీ తెలియలేదు. మరి హస్బెండ్స్ వరకు వస్తే మరి ఆ పరిస్థితి ఏంటి? నిజంగానే ఈ వీడియో ఒక్కరు చూసి కొంచెం చేంజ్ అయినా కూడా చాలు మేడం మనకి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.